ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, జాలిగల మా నేపల స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో మీ మాటలు వినే భాగ్యం మాకు అనుగ్రహించండి. మీ స్తోత్రం. ప్రయాస తీసుకున్న జీఎస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారిని దీవించండి. ప్రార్థన టీవీ వారిని దీవించండి. బాబన్న గారిని, ఇక్కడ పరిచర్య చేస్తున్న బిడ్డలను దీవించండి. వింటున్న ప్రతి బిడ్డను దీవించమని, సహకారాన్ని అందించిన కొత్తపల్లె సంఘస్థుని రాజ్కుమార్ అన్న గారి కుటుంబాన్ని దీవించమని, వారు బెంగళూరులో ఉంటుండగా మీ కృపతో వారిపై ఉంచండి. మరి దేవ సంఘ అధ్యక్షులు జోసఫ్ సార్ గారి కుటుంబాన్ని మీరు దీవించమని, వింటున్న ప్రతి బిడ్డను, ప్రతి సంఘాన్ని, తెలుగు చర్చి కౌన్సిల్ వారిని అందరినీ మీరు దీవించమని, బయట ఇంకా ఎంతమంది వింటున్న వారిని అందరినీ మీరు దీవించమని యేసుని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవునిలారా, దేవుని మాటలు వినే ప్రతి ఒక్కరికి జీఎస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారి తరపున వందనం తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రొద్దుటూరు డివిజనల్ తెలుగు చర్చి కౌన్సిల్ TCC సంఘాలన్నిటి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వందనం తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీ అందరి తరపున ప్రయాస తీసుకున్న జీఎస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారికి వందనం తెలియజేస్తున్నాం. మరి ఈ యొక్క వాక్యము ఉచితముగా మీకు అందరికి కూడా అందించాలన్నటువంటి ఉద్దేశంతో తెలుగు చర్చి కౌన్సిల్ వారు, కొత్తపల్లె సంఘస్థులు మరి కొంత బాధ్యత జీఎస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారితో తెలుగు చర్చి కౌన్సిల్ వారు కూడా, కొత్తపల్లె సంఘస్థులు కొంత బాధ్యత వారు కూడా తీసుకున్నారు. మేము కూడా సహకరిస్తాము, సమాజానికి ఉచితంగా దేవుని వాక్యాన్ని అందించండి అన్నటువంటి ఉద్దేశంతో. మరి అలాంటి మంచి గుణాన్ని, మంచి మనస్సును దేవుడు కొత్తపల్లె సంఘస్థులకు అనుగ్రహించినందుకు వారికి ప్రభు పేరిట మనవి చేస్తున్నాను, వందనం తెలియజేస్తున్నాను. మరి గొప్పవారు, ఘనత నొందిన వారు ఎంతోమంది ఈ సమాజంలో మృగాలుగా తయారవుతున్నారు, జంతువుల్లా తయారవుతూ ఉన్నారు. గనులు జంతువుల్లాగా ప్రవర్తిస్తున్నారా? ఘనత గలవారు జంతువుల్లాగా ప్రవర్తిస్తున్నారా? లేదా మనుష్యులు జంతువుల్లాగా ప్రవర్తిస్తున్నారా? లేదా గొప్పవారై ఉన్నా కూడా గొప్పవారే కానీ మృగము లాంటి జీవితం గడుపుతున్నారా? జంతువు లాంటి జీవితం గడుపుతున్నారా? జంతువుల్లా ప్రవర్తిస్తున్నారా? మనుష్యులా ప్రవర్తించకుండా జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు. సరే, ఆ అంశాన్ని మనం విందాం. మనుష్యుల్లా ప్రవర్తించకుండా జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు. కీర్తనల గ్రంథం 49వ కీర్తన చివరి వచనంలో 20వ వచనంలో మనము చదువుకుందాం. ఘనత నొంది ఉండి బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు. వారు జంతువుల్లాగానే బ్రతుకుతూ ఉన్నారు. ఘనత నొంది ఉండి అంటే ఘనత గలవారు, దేశంలో పేరున్నవారు, ప్రపంచంలో పేరున్నవారు జంతువులాంటి ఆలోచనలు వచ్చాయి వారికి. జంతువులాగా ప్రవర్తించారు. డార్విన్ ఉన్నాడు, మరి ఆయనకు ప్రపంచంలో పేరు. ఆయన మనుషులందరూ కోతి నుండి వచ్చారని చెప్పాడు. ఆయనకు జంతువుల్లాగా మాట్లాడాల్సి వచ్చింది. ఆయన మనిషి, ఆయన దేవుని కుమారుడే, ఆదాము నుండి వచ్చిన వాడే. కానీ లాస్ట్ చచ్చిపోయేటప్పుడు ఏమన్నాడు మళ్ళీ అంటే, తన చివరి మాటలలో పుస్తకంలో రాశాడు, మనుషులు వచ్చింది దేవుడు ఆదాము నుండే చేసింది, నేను పొరపాటు నా పేరు కోసమే అలా పలికానని చెప్పినాడు. అప్పటికి అంత తెలిసిపోయింది. మృగంలా ప్రవర్తించాడు. దేవుని గుణాన్ని ప్రకటించవలసిన వాడు, దేవుని గురించి గొప్ప చేయవలసిన వాడు, బైబిల్ను గొప్ప చేయవలసిన వాడు, బైబిల్లో ఉన్నమాట గొప్పగా చెప్పవలసిన వాడు, తనకేదో పేరు రావడం కోసము, తనకేదో మహిమ రావడం కోసం ఆ మాట చెప్పాడు. ఆ మాట చెప్పిన వెంటనే త్వరగా అతడు వ్యాధితో మంచాన పడ్డాడు. మంచాన పడ్డాక వ్యాధితో అప్పుడు చెప్పాడు, నేను ఈ మాట చెప్పడంతో దేవునికి మహిమ తేవలసిన వాడిని, నా పేరు కోసమే అలా చెప్పాను, ఇదో ఈ వ్యాధితో పడ్డానని చెప్పాడు. అతడు ఓ జంతువులా ప్రవర్తించినాడు. మనిషిని ఎవరన్నా జంతువు నుండి వచ్చాడని చెప్పగలటైతే, మనిషికి మరి రక్తం తక్కువ వస్తే కోతి రక్తం ఎక్కి మరి జంతువుల రక్తం ఎక్కి చూద్దాం. ఇంట్లలో పశువులు ఉంటాయి, పశువుల రక్తం ఎక్కి, కుక్కలు ఉంటాయి వీధులలో, కుక్కల రక్తం ఎక్కి, మరి ఎడ్లు ఉంటాయి, ఈ ఎడ్ల రక్తం ఎక్కి, మరి ఎంత అనవసరంగా పలికాడు. ఈ సమాజాన్ని ఎంతోమంది నోరు ఉంది కదా అని అనవసరంగా మాట్లాడి మనుషులందరినీ కూడా జంతువుల్లా అన్నట్టు మాట్లాడాడు. జంతువు నుండి వచ్చారన్నట్టు మాట్లాడారు. జంతువులు కాదు, మనిషి నుండే వచ్చాడు. ఆ మొదటి మనిషి ఆదాము దేవుని నుండి వచ్చాడు. లూకా
సువార్తలో మనం గమనించినట్లయితే 3వ అధ్యాయం చివరి వచనంలో అంటాడు, కేయినాని ఎనోసును, ఎనోస్ సేతుకు, సేతు ఆదామునకు, ఆదాము దేవుని కుమారుడు అని. ప్రేమైన దేవులారా, మనమంతా దేవుని కుమారులము. దేవుని కుమారులమైండి, దేవుని పిల్లలమైండి, దేవుని పోలికగా బ్రతకవలసిన వారము. దేవుని పోలి నడుచుకోండి అన్నాడు, జంతువులాగా కాదు. మనం గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి అన్నాడు. దేవుడు ఎంత ప్రేమ గలవాడు అంటే యేసు ప్రాణం పెట్టాడు. 2వ వచనంలో అంటున్నాడు, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ప్రేమ ఉండాలి మనిషి మీద. ప్రేమ కలిగి నడుచుకో, జాలి కలిగి నడుచుకో. అది దేవునికి ఉంది జాలి, దేవునికి ఉంది ప్రేమ. అది ఒక యేసులో ఉంది ప్రేమ, జాలి. నువ్వు కూడా యేసులో బ్రతకాలి. యేసు దేవుని పోలి నడుచుకున్నాడు. నువ్వు యేసుని పోలి నడుచుకుంటే దేవుని పోలి నడుచుకున్నట్టే, లేదంటే నువ్వు జంతువుని పోలి నడుచుకున్నట్టు నువ్వు జంతువుతో సమానం, అంతే. కీర్తన 49:20 అంటా ఉన్నాడు, ఘనత నొంది కూడా నీలో మంచి భక్తి, భయము, ప్రేమ లేకపోతే, అన్యాయము, పాపము, అక్రమము, ఈ త్రాగుడు ఇవన్నీ ఉంటే నువ్వు జంతువే కాదు. నిన్ను మనిషి అని ఎవరంటారు? నువ్వు అనుకోవాల్సిందే మనిషి అని. దేవుడు నేను మనిషి అనటం లేదు. వాక్యం బైబిల్ నేను మనిషి అనటం లేదు. లేదా ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ వచనంలో అంటాడు చూడు, లేదా 3వ వచనంలో, మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరేని ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞత వచ్చిన మీరు ఉచ్చరింపాలని కానీ, మీరు బూతులైనను, పోగిరి చేష్టలైనను, సరస్వక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. ప్రేమైన దేవుని బిడ్డలారా, కృతజ్ఞత వచనం నువ్వు పలుకుతున్నావా? ప్రేమ అంటే పలుకుతావు. మీలో అపవిత్రత ఏది ఉండకూడదు. అవి జంతువులకు సంబంధించినది. కానీ నువ్వు జంతువులకు ప్రవర్తిస్తున్నావు. జాగ్రత్త నువ్వు చేస్తున్నావు, వ్యభిచారం నువ్వు చేస్తున్నావు అంటే జంతువులకు ఎవరు ఏంటి అని కూడా తెలియదు, అవి ప్రవర్తిస్తూ ఉంటాయి. మీరు పశువులు చూడండి, అవి అక్రమంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. అవి జంతువులు అపవిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. వాటికి రూల్స్ అంతే. అవి కుక్కలు, వాటి రూల్స్ అవే. పక్షులు, వాటి రూల్స్ అవే. ఈ భూమి మీద జంతువులు అవి. జంతువుల ప్రకారం నువ్వు నడుచుకుంటున్నావా? మనిషి అయ్యండి. ఎవరు? నీ భార్య నీకు తెలియదా? నీ భర్త నీకు తెలియదా? పరాయి స్త్రీ నీకు తల్లి లాంటిదని తెలియదా? అక్క లాంటిదని తెలియదా? చెల్లెలు లాంటిదని తెలియదా? మరి ఎందుకు నువ్వు అట్లా ప్రవర్తిస్తూ ఉన్నావు? తోటి పురుషుడు అన్న లాంటి వాడు, తండ్రి లాంటి వాడు అని నీకు తెలియదా? తమ్ముడని తెలియదా? అన్నని తెలియదా? ఎందుకు అట్లా ప్రవర్తిస్తారు మరి స్త్రీలు? నీ భర్త కాదని నీకు తెలుసు కదా, లేదా పురుషునికైతే నీ భార్య కాదని నీకు తెలుసు కదా. మరి ఎందుకు నువ్వు అపవిత్రంగా బ్రతుకుతూ ఉన్నావు? జంతువుకు తెలియదు వాటికి, అందుకే జంతువులు అట్లా ప్రవర్తిస్తూ ఉంటాయి. జంతువులాగా నువ్వు ప్రవర్తిస్తున్నావు ఈరోజు ప్రపంచంలో, సమాజంలో. పేపర్లో చూడిపో, యూట్యూబ్లో చూడిపో, ఎంత అక్రమంగా ప్రజలు ప్రవర్తిస్తున్నారు. నోవహు కాలంలో జలప్రలయం వచ్చి భూమి మీద ప్రజలందరూ చనిపోవడానికి కారణమేంది? అక్రమం కాదా? జంతువులాగా ప్రవర్తించింటే కాదా? ఆదికాండం 6వ అధ్యాయము 3వ వచనంలో అంటాడు, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడు వాదించదు. వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినం 120 ఏండ్లగును అన్నాడు. 120 ఏండ్లు 5:27లో మెతూషెల దినం అని 969 ఏండ్లు. 969 ఏండ్లు బ్రతికిన వాడు ఒక్క 5 వచనాలు దాటుకొని 6వ అధ్యాయంలో నెక్స్ట్ అధ్యాయంకి వచ్చేసరికి 3వ అధ్యాయంలో 120 ఏండ్లకైనా తగ్గించేసిన అన్నాడు. బెత్తెడే 27కు 6వ అధ్యాయం 3వ వచనానికి బెత్తెడే గ్యాపు. ఈ బెత్తెడలోనే 1000 ఏళ్ళు బ్రతికేవాడు 120 ఏళ్ళకే వచ్చినాడు. 900 ఏళ్ళు తీసేసినాడు. ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు. ఇప్పుడు 60 ఏళ్ళు కూడా రావడంలే. 50 ఏళ్ళు, 40 ఏళ్ళు అయితే రోగాలని చుట్టుముడుతూ ఉన్నాయి, చనిపోతూ ఉన్నారు. జంతువులాగా నువ్వు ప్రవర్తించితే అంతే ఉంటుంది. నువ్వు మనిషిలా బ్రతుకు. అందుకే అక్రమం వద్దు అన్నాడు దేవుడు. మనిషిగా బ్రతుకు. నువ్వు దేవుని పోలికలో చేసుకున్నాడు, జంతువులను దేవుని పోలికలో చేయలే. ఆదికాండంలో 1వ అధ్యాయంలో 26వ వచనంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అన్నాడు. నరులను చేయదు మన పోలిక చొప్పున. దేవుని పోలిక చొప్పున నేను చేశాడు, జంతు పోలిక చొప్పున నేను చేయలే. ఒక కుక్క మాదిరి చేశాడా నువ్వు కుక్కలాగా ప్రవర్తించడానికి? ఒక పశువులాగా చేశాడా నిన్ను పశువులాగా నువ్వు ప్రవర్తించడానికి? గాడిదలాగా చేశాడా నువ్వు గాడిదలాగా ప్రవర్తించడానికి? ఇర్మియా గ్రంథంలో అంటాడు,
ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయంలో 18 వచనం ఏమంటాడంటే, కావున యోషియా కుమారుడు యెహోయాకీమని యూదా రాజును గూర్చి యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో సహోదరి అని అతని గురించి అంగలార్చరు, అయ్యో నా ఏలినవాడా, అయ్యో స్వభావంతుడా అని అతని కొరకు అంగలార్చరు. అతడు యెరూషలేము గుమ్మములావలికి ఈడువబడి మరి పారవేయబడి గాడిద పాతిపెట్టబడి రీతిగా పాతిపెట్టబడును. యెహోయాకీం యూదా రాజు. ఎవరు కూడా ఏడ్చలేదంటే అతని గురించి. రాజు చనిపోతే ఏడ్చడా? అసలు ఇంట్లో వాళ్ళు కూడా ఏడ్చకుండా ఈడు ఒక గాడిదలాగా బ్రతికినాడు, ఈడు మనిషి కాదు, ఈయన ఈడ్చి పారేయండి అని పెట్టెలో పెట్టి అతన్ని ఎత్తికెళ్ళకుండా తాడు కట్టి ఈడ్చికెళ్ళినాడు రోడ్డమ్మడి. గాడిదలాగా. ఇప్పుడు కుక్క చచ్చిపోతే ఈడ్చికెళ్తానులే, గాడిద చచ్చిపోతే ఈడ్చికెళ్తానులే, జంతువు చచ్చిపోతే ఈడ్చికెళ్తానులే, ఓ జంతువులా ఈడ్చికెళ్ళి పాతి పెట్టబడ్డాడు. ఇక యెజబెల్ని అయితే కుక్కలు తినేటట్టు, పక్షులు తినేటట్టు పొలంలో పారేసాడు. కుక్కలు తిన్నాయి. చూసినారా ఎట్లా జరిగిందో వాళ్ళ పరిస్థితి? గనులే వాళ్ళు. గనులకు అట్లాంటి పరిస్థితి రావడం ఏంటి? జంతువులాగా ప్రవర్తించినావు. ఈరోజు చాలామంది, ఎంతోమంది మేము ఘనత గలవాళ్ళ, మాకేంది ఈ పరిస్థితి అంటూ ఉంటారు. నువ్వు ఘనత గలవాడివే, నువ్వు ఘనతగా బ్రతికినవా? ఘనమైన బుద్ధి ఉందా నీలో? నువ్వు గొప్పవాడివే, గొప్ప బుద్ధి ఉందా? గొప్ప మనసు ఉందా? నువ్వు పెద్దవాడివే, పెద్ద మనసు ఉందా? పెద్ద ఆలోచనలు పెద్దవానిలాగా ఆలోచిస్తున్నావా? నువ్వు దేవుని పోలికగా పుట్టిన వాడివి, దేవుని పోలి నడుచుకో. ఎఫెసీ పత్రిక 5:1 దేవుని పోలి నడుచుకోవలసిన మనుషులు దేవుని పోలి నడుచుకోవలసిన నీవు జంతువులాగా నడుచుకుంటా ఉన్నావు. ఒకసారి నువ్వు ఆలోచించుకో. నీ బుద్ధి ఎట్టుందో నువ్వే ఆలోచించుకో. నువ్వు ఎట్లా ఆలోచిస్తున్నావో ఆలోచించుకో. ఒకసారి నీ చూపులు ఎట్లున్నాయో ఆలోచించుకో. ఎట్లా చూస్తున్నావో సమాజాన్ని, పరాయి స్త్రీ ఎట్లా చూస్తూ ఉన్నావు? తల్లిలాగా చూస్తున్నావా? అక్కలాగా చూస్తున్నావా? చెల్లెలాగా చూస్తున్నావా? ఇంకో విధంగా చూస్తున్నావా? లేదా పరాయి పురుషుని అన్నలాగా, తమ్మునిలాగా చూస్తూ ఉండవా? తండ్రిలాగా చూస్తూ ఉండవా? ఇంకో విధంగా చూస్తూ ఉండవా? ఏబు అంటాడు, తన కనులతో నిబంధన చేసుకొనెను అన్నాడు. ఏబు గ్రంథం 31వ అధ్యాయం. నేను నా కనులతో నిబంధన చేసుకొంటిని, కన్యకని నేను ఎలాగూ చూచుదును అంటాడు. అలాగూ చేసినడలా పరమున్న దేవుని ఆజ్ఞ ఏమగును అన్నాడు. ఉన్నత స్థలమున్న సర్వశక్తిని స్వాస్థ్యమేమగును అన్నాడు. వాళ్ళంతా ఎవరనుకుంటున్నావు? సర్వశక్తిని పిల్లలు, స్వాస్థ్యం వాళ్ళు, దేవుని పిల్లల వాళ్ళు. నువ్వు వాళ్ళని చెడ్డగా చూస్తే దేవుని చెడ్డగా చూసినట్టే దేవుడు కోపగించుకుంటాడు. ఆనాడు ప్రపంచాన్ని నాశనం చేయడానికి కారణం ఏంటి? దేవుని పిల్లలను వాళ్ళు నీచంగా చూసినాడు కాబట్టి అందరు నాశనం చేసినాడు. వాళ్ళు దేవుని పిల్లలే, మనుషులు ఎవరో కాదు. ఈ భూమి మీద పరాయి స్త్రీ అని అనుకుంటున్నావు, మరి ఆమె దేవుని కుమార్తె. తోటి కన్యకను చెడ్డగా చూస్తున్నాం, దేవుని కుమార్తె ఆమె. నువ్వు పరాయి పురుషుని నీచంగా చూస్తున్నావేమో, చెడు చూపులు చూస్తున్నావేమో. అతడు దేవుని కొడుకు, దేవుని స్వరూపం. దేవుని స్వరూపాన ఉన్నటువంటి వారిని నువ్వు చెడ్డగా చూస్తే గిన, ఒక జంతువులాగా చూస్తే గిన నువ్వు జంతువుతో సమానమే. ఈరోజు మనుషులు గొప్పగా పిలువబడుతున్నారు. కొందరు పైకి తెల్ల డ్రెస్ వేసుకుంటారు, లేదా ఇంకా కోట్ వేసుకుంటారు, లేదా ఖద్దరు సొక్కాలు వేసుకుంటారు, లేదా లెనిన్ వేస్తారు. మంచి పెద్ద నాయకుల మాదిరి, నీతిమంతుల మాదిరి వైట్ డ్రెస్ వేసుకుంటూ ఉంటారు. కానీ నీతిగా బ్రతుకుతున్నావా? నీ జీవితం కూడా తెల్లగా ఉందా? నీ మనసు కూడా తెల్లగా ఉందా? నీ ఆలోచనలు తెల్లగా ఉన్నాయా? నీ చూపులు తెల్లగా ఉన్నాయా? కల్మషంతో ఉన్నాయి. చీకటి చూపుల, చీకటి ఆలోచన, చీకటి తలంపుల, పాప తలంపుల, పాప ఆలోచనలా తీసేసుకోవి ఇప్పుడే. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇంకో మాట అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 23వ వచనం అంటాడు, మీ చిత్తవృత్తి నూతనపరచబడిన వారై నీతి యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవుని పోలికగా సృష్టింపబడిన అన్నాడు. నవీన స్వభావం, క్రొత్త స్వభావం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ పాత స్వభావం వదిలేయండి, నవీన స్వభావాన్ని ధరించుకోండి. అది దేవుని పోలిక. 24వ వచనంలో అంటాడు, నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకొనవలెను. దేవుని పోలికగా యథార్థమైన భక్తి ఉండాలి నీలో. ఒకవేళ చీకటి ఉంటే తీసివేసుకోండి, పాపం ఉంటే తీసివేసుకోండి. ప్రేమైన దేవుని బిడలారా, ఇదో ప్రాచీన స్వభావాన్ని వదులుకోండి అంటా ఉన్నాడు. పాపాన్ని వదిలిపెట్టండి, ఆ చీకటి బ్రతుకులను వదిలిపెట్టండి, చీకటి ఆలోచనలు వదిలిపెట్టండి. మనుషుల్లాగా ప్రవర్తించండి, దుష్టునిలాగా ప్రవర్తించకండి, జంతువులాగా ప్రవర్తించకండి. మరి మనం గమనించినట్లయితే తీతుకు రాసినటువంటి పత్రికల 1వ అధ్యాయంలో 12వ వచనంలో ఒక మాట అంట, వారిలో ఒకడు అనగా
వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లా నేను క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను దుష్టమృగములను సోమరులు తిండిపోతున్నాయి ఉన్నారు అన్నాడు. దుష్టమృగాలు అన్నాడు. ఎల్లప్పుడూ ఏమన్నాడు? దుష్టమృగాలు 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 అన్నాడు. దుష్టమృగాలు దుష్టమృగాల్లాగా బ్రతుకుతూ ఉన్నారు. మనుషుల్లా కాకుండా దుష్టమృగాలుగా బ్రతికారు. అంటే మృగాల్లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. తిండిపోతులు, త్రాగుబోతులు, క్రేతీయులు ఎల్లప్పుడూ అంట. ఎల్లప్పుడూ ఇంకా చాలదా? ఇన్నాళ్ళు దుష్టునిలాగా ప్రవర్తించడం, ఇంకా దుష్టునిలాగా ప్రవర్తించుతుండవా ఎల్లప్పుడూ? అంటే నువ్వు చచ్చిపోయేంత వరకు మృగంలాగానే బ్రతికి చచ్చిపోతావా? మార్చుకోవా? ఇప్పుడు 50 ఏళ్ళు దాటినాయి ఇంకా మార్చుకోవా? 40 ఏళ్ళు దాటినాయి ఇంకా మార్చుకోవా? 70 ఏళ్ళు వచ్చినాయి ఇంకా మార్చుకోవా? 80 ఏళ్ళు వచ్చినాయి మార్చుకోవా? లేదా వ్యాధులన్నీ వచ్చి పడుతున్నాయి మార్చుకోవా? సమస్యలన్నీ వచ్చి పడుతున్నాయి మార్చుకోవా? బ్రతుకు ఇన్ని సమస్యలు వచ్చినా నీ బ్రతుకు మార్చుకోవా? ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీ బ్రతుకు మార్చుకోవా? ఎన్ని వ్యాధులు వచ్చినా బ్రతుకు మార్చుకోవా? ఈ ప్రపంచంలో ఇన్ని సమస్యలు చూస్తూ ఉన్నావు, ఇన్ని మరణాలు చూస్తూ ఉన్నావు, ఇన్ని అపాయాలు చూస్తూ ఉన్నావు, ఇన్ని భూకంపాలు చూస్తూ ఉన్నావు, ఇన్ని వరదలు చూస్తూ ఉన్నావు, ఇన్ని తుఫాన్లు చూస్తూ ఉన్నావు. ఇంకా మార్చుకోవా? ఇంకా పాప స్వభావంలోనే ఉంటావా? ఇంకా జంతు స్వభావంలోనే ఉంటావా? ఇంకెప్పుడు నువ్వు మారేది? మరి ఇంకెప్పుడు నువ్వు దేవుని దగ్గరకు వచ్చేది? ఇంకెప్పుడు నువ్వు మనిషిగా మారేది? ఇంకెప్పుడు నువ్వు మారమనసు పొందేది? ఇంకెప్పుడు నువ్వు బాప్తిసం పొందేది? ఇంకెప్పుడు నువ్వు ప్రభు బలలో చేయి వేసేది? ఇంకా అట్లే బ్రతుకుతూ ఉంటావా? ఒక యెహోయాకీము ఒక రాజు ఘనత గలవాడే, కానీ ఇదో ఒక గాడిద పాతిపెట్టి రీతిగా పాతిపెట్టబడ్డాడు. గాడిదగా పేరు వచ్చింది. ఇస్మాయిల్ అంటాడు, అడవి గాడిద వంటి మనుష్యుడు అన్నాడు దేవుడు అతన్ని. అంటే ఎల్లప్పుడూ అతడు విరోధిగా ఉంటాడు. అతడు ఇస్సాకును పరిహసించాడు. ఇస్సాకును తోటి వ్యక్తిని పరిహసించాడు, అపహసించాడు అతన్ని. 21వ అధ్యాయము 9వ వచనం. ఐగుప్తురాలైన హాగరు కలిగిన కుమారుడు పరిహసించుట శారా చూసినారా? ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము. ఈ దాసి కుమారుడు నా కుమారుని ఇస్సాకుతో వారసుడని అబ్రహాముతో చెప్పాను. అంటే ఇతడు పరిహసిస్తూ ఉన్నాడు. చూసినారా? అంటే ఎగతాళికరంగా ఉన్నాడు. అప్పుడు దేవుడు అంటాడు అతన్ని, ఇతడు అడవి గాడిద వంటి మనుష్యుడు అవుతాడు, గాడిద లాంటి వాడు అని ఆ ఇస్మాయేలుకు దేవుడు ఆ పేరు పెడతాడు. అంటే ఒక మనిషిగా బ్రతకవలసిన వాడు, మనిషి అయిన వాడు చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. మనిషిగా పుట్టినవాడు మనిషిగా బ్రతకకపోయేసరికి అతడు ఏం తెచ్చుకున్నాడు అంటే 16వ అధ్యాయము 12వ వచనంలో, అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరికిని అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. అంటే ఎప్పుడు విరోధంగా బ్రతుకుతూ ఉన్నాడు. అడవి గాడిద ఎప్పుడు విరోధంగా కనబడుతుంది. దాని బుద్ధి అంతా విరోధమైన బుద్ధి. అందుకే అడవి గాడిద వంటి మనుష్యుడు అన్నాడు. మీరు ఎప్పటికీ విరోధంగా ఉన్నారనుకోండి, మీరు కూడా అడవి గాడిద లాంటి వాళ్ళే. దేవుని వాక్యం చెప్తా ఉంది, జంతువులు లాంటి వాళ్ళే. అడవి గాడిద చూడు, మామూలు గాడిద చూడు, ఇళ్ళల్లో గాడిద, ఊరి గాడిద చూడు. ఊరిలో ఉండే గాడిద, పట్టణంలో ఉండే గాడిద యేసుక్రీస్తును మోసింది. బేత్పగే బేతనియా గ్రామాలలో ఎదుట ఉండే గ్రామాలలో గాడిద విప్పుకొని రాపోండి, అది యేసు కావాలనుకోండి అంటే ఆ గాడిద వచ్చి యేసును మోసింది. యేసును మోసిన గాడిదగా పేరు. విరోధ బుద్ధి చూపలే, మోసింది. లేదా బట్టలు మోసే గాడిదలు ఇంతకుముందు బరువులన్నీ కూడా మార్కెట్కి వెళ్తే, సంతకు వెళ్తే గాడిదల్ని తీసుకెళ్ళి ఆ బరువులు గాడిద మీద మోపేవాళ్ళంట. మనుషులు కూడా గాడిదల మీదనే వెళ్ళేవారు. మనుషులు కూడా. లేదా అబ్షలోము గాడిద కంచెర గాడిద మీద వెళ్ళినట్టు మనం చూస్తూ ఉన్నాం బైబిల్లో. అంటే అప్పుడు గాడిదలే వాహనాలు, జంతువులే వాహనాలు. ఇప్పుడు ఇస్మాయిల్ అంటా ఉన్నాడు, విరోధ బుద్ధి ఉంటే అడవి గాడిదవే అన్నాడు. మీలో మీరు విరోధంగా సంఘంలో ఉన్నారనుకోండి, అడవి గాడిదలే మీరు కూడా. సరే నేనే కానిలే, విరోధమైన బుద్ధి ఉంటే అడవి గాడిదలే నేను కూడా. ఎవరమైనా సరే జంతువులు లాంటి వారమైతాం. జంతువుల్లాగా పిలువబడకూడదు, మనిషిలాగా పిలువబడాలి. నువ్వు సంఘ పెద్దవా, సంఘ పెద్దలాగా పిలువబడు. నువ్వు యవనస్తునివా, యవనస్తునిలాగా పిలువబడు. నువ్వు సంఘంలో ఒక స్త్రీవే, విశ్వాసివా, విశ్వాసిలాగా పిలువబడు. అంతే. నువ్వు ఇంట్లో అత్తవా, అత్తలాగా పిలువబడు. గాడిదలాగా పందిలాగా పిలువబడాకు. నువ్వు కోడలవా, కోడల్లాగా పిలువబడు. జంతువులాగా పిలువబడాకు. నువ్వు కోడలంటే కోడలే, కూతురు అంటే కూతురే, కొడుకు అంటే కొడుకే, అత్త అంటే అత్తే, మామ అంటే మామే.
అట్లే పిలువబడాలి. కుటుంబంలో భార్య అయినా భర్త అయినా ఎవరైనా, నువ్వు సంఘంలో నువ్వు పాస్టర్ సేవకునివా, సేవకునిలాగా పిలువబడు, పాస్టర్లాగా పిలువబడు. నాలో చెడు బుద్ధులు, నాలో జంతువుల బుద్ధులు ఉన్నాయనుకోండి, నేను కూడా అంతే. ప్రేమైన దేవునిలారా, ఈ సమయంలో మీరు ఆలోచించుకోండి. మీ బుద్ధులు ఎలా ఉన్నాయి, మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, మీ తలంపులు ఎలా ఉన్నాయి, మీ క్రియలు ఎలా ఉన్నాయి, నువ్వే ఆలోచించుకో. నువ్వు మనిషిలాగా పుట్టావు, పోలిక అదే, దేవుని పోలికనే. నీ జీవితము, నీ బ్రతుకు అట్లుందా, లేదా వేషధారణగా బ్రతుకుతున్నావా? పైకి మనిషి మాదిరి బ్రతుకుతూ లోపల క్రూరత్వం ఉందా? ఒక మాట అపోస్తుల కార్యములలో మనము గమనించినట్లయితే 20వ అధ్యాయంలో 29వ వచనంలో అంటాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియని వాళ్ళు మందను కనికరింపరు అని అంటూ ఉన్నాడు. క్రూరమైన తోడేళ్ళు అంటే పైకి మనుషుల్లాగా ఉన్నారు కానీ లోపల తోడేలు స్వభావం ఉందట. పైకి గొర్రె చర్మం, పైకి ఏమో ఎట్లుందట, గొర్రెలాగానే చర్మము, లోపల క్రూరమైన తోడేలు స్వభావం. పైకి పాస్టర్ లాగానే ఉంటాడు, లోపల క్రూరమైన స్వభావం. పైకి విశ్వాసిల్లాగానే ఉంటారు, క్రూరమైన స్వభావాలు. పైకి సంఘ పెద్దల్లాగానే ఉంటారు, క్రూరమైన స్వభావాలు. పైకి మంచి యవనస్తుల్లాగా ఉంటారు, క్రూరమైన స్వభావాలు. పైకి మంచి యవనస్తురాండ్రలాగానే కన్యకల్లాగానే ఉంటారు, క్రూరమైన స్వభావాలు. పైకి మంచి అత్తమామలాగానే ఉంటారు, క్రూరమైన స్వభావాలు. పైకి మంచి యజమానుల్లాగా ఉంటారు, క్రూరమైన స్వభావాలు. పైకి మంచి రైతుల్లాగా ఉంటారు, క్రూరమైన స్వభావాలు. పైకి మంచి డాక్టర్లలాగా ఉంటారు, క్రూరమైన స్వభావాలు. పైకి మంచి టీచర్లలాగా ఉంటారు, క్రూరమైన స్వభావాలు. పైకి మంచి పోలీస్ డిపార్ట్మెంట్, మంచి పోలీస్ ఆఫీసర్లాగా ఉంటారు, క్రూరమైన స్వభావాలు. పైకి మంచి జడ్జిలాగా న్యాయం తీర్చే జడ్జిలాగా, న్యాయాధిపతిలాగా ఉంటారు, క్రూరమైన స్వభావాలు. పైకి మంచి లాయర్లలాగా ఉంటారు, క్రూరమైన స్వభావాలు. చూసినారా? పైకి బాగుంటారు. ఇప్పుడు సమూయేలు యొక్క కుమారులు ఇద్దరు న్యాయాధిపతులే, క్రూరమైన స్వభావాలు. మరి వారి యూదారాజు మంచి రాజే, మరి అందరికీ రాజు, తండ్రి లాంటి వాడు, క్రూరమైన స్వభావం. మరి చూసినారా? కయ్యూను మంచి అన్న, తమ్ముడు హేబేలు, మా అన్న పైకి మంచిగా కనబడినాడు, క్రూరమైన స్వభావం, తమ్ముని చంపినాడు, సొంత తమ్ముని చంపినాడు. చూడు, యెజబెలు మంచి భార్యలాగానే ఉంది, కానీ అహాబు చావడానికి ఈమె కారణమని చేసిన పనికి అహాబు ఈమె మాట విని, చూసినారా, 70 మంది కుమారులు చనిపోయి. పైకి రాజు, క్రూరమైన స్వభావాలు. పైకి అందరూ మంచిగానే ఉంటారు, పైకి మంచి భార్య, క్రూరమైన స్వభావం. పైకి మంచి భర్త, క్రూరమైన స్వభావం. కొందరు కానకలకు అది కట్నం వేధింపులతో చచ్చిపోయినట్లు పేపర్లలో, యూట్యూబ్లలో చూస్తూ ఉన్నాం. వేధింపులు, వివాహమైన కొన్నాళ్ళు బాగుంటారు, మళ్ళీ వేధింపులు. జంతువుల్లాంటి మనస్తత్వాలు వచ్చేసినాయి మనుష్యులలో. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇదంతా కూడా మీ జీవితాలకు శాపం. మీ జీవితాలకు ఇది మంచిది కాదు. ఇవి మంచి ఆలోచనలు కావు, ఇవి మంచి తలంపులు కావు, ఇవి మంచి ఉద్దేశాలు కాదు. నువ్వు మనిషివి అయితే నీకు మనిషి లాంటి ఆలోచనలే రావాలి. నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు దేవుని వలన పుట్టావు, నువ్వు జంతువు కాదు పుట్టింది. యోహాన్ సువార్తలో 1వ అధ్యాయము 13వ వచనం, వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తం వలనను, శరీరేచ్ఛ వలనను, మానుషేచ్ఛ వలన పుట్టినవారు కారు. దేవుని వలన నువ్వు పుట్టినావు. దేవుని వలన పుట్టిన నీవు దేవుని ఆలోచనలే ఉండాలి, మంచి ఆలోచనలే ఉండాలి, ధర్మ సంబంధమైన ఆలోచనలే ఉండాలి, పద్ధతి సంబంధమైన ఆలోచనలే ఉండాలి, పరిశుద్ధమైన సంబంధమైన ఆలోచనలే ఉండాలి. నీచమైన ఆలోచనలు ఉండకూడదు. మరి దేవుని వల్ల నువ్వు పుట్టినావు కదా, దేవుని ద్వారా నువ్వు పుట్టినప్పుడు దేవుని ఆలోచనలే నీలో ఉండాలి. ఇప్పుడు ఇది యవనం లేండి అంటూ ఉంటారు. అంటే యవనం అయితే దేవుని ఆలోచనలు ఉండకూడదా? అంటే యవనం అయితే నువ్వు దుష్టుని ఆలోచనలు ఉండాలనా? అంటే యవనంలో నువ్వు పంది మాదిరి ప్రవర్తించాలనా? యవనంలో నువ్వు కుక్క మాదిరి ప్రవర్తించాలనా? యవనంలో నువ్వు తోడేల మాదిరి ప్రవర్తించాలనా? యవనంలో నువ్వు గాడిద మాదిరి ప్రవర్తించాలనా? యవనంలో అంటే యవనంలో నీకు మంచి బ్రతుకు వద్దా, మంచి పేరు వద్దా, మంచి జీవితం వద్దా, మంచి ఆలోచనలు వద్దా, మంచి ప్రవర్తన వద్దా, మంచి క్యారెక్టర్ వద్దా, మంచి పేరు వద్దా? దేవునిలాగా బ్రతుకు. దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవు.
ఇప్పుడే నువ్వు బ్రతకాల్సి ఉంది మంచిగా. నీ జీవితంలో బాల్యము నుంచే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమన్న బాల్య దినములందే. యవనం అయిపోయినా కాదు, మళ్ళీ ఏముంది జీవితం, మళ్ళీ అందులో శక్తి ఉండదు, ఏముండదు. మళ్ళీ నీ కళ్ళు కూడా కనబడతాయో లేవో తెలియదు, చెవులు వినబడతాయో కూడా లేదు తెలియదు, కిడ్నీలు కూడా పనిచేస్తాయో లేవో తెలియదు, నడవడానికి కాళ్ళు కూడా నీకు పనిచేస్తాయో లేదో కూడా తెలియదు యవనం అయిపోతే. ఉదాహరణకు ఆ చెరుకులో ఆ సారాన్ని పిండి వేసిన తర్వాత పిప్పి పక్కన పడేస్తారు. సారం అయిపోయిన తర్వాత ఆ పిప్పిలో ఇంకా ఏముంది, ఎందుకు పనికి వస్తుంది ఆ పిప్పిని ఎవడు తింటాడు చెప్పు? ఆ రసాన్ని తాగుతారు ఎవరైనా. యవనంలోనే దేవునికి నువ్వు ఒక పానార్పణముగా పోయబడు. పిప్పిని దేవునికి ఇస్తే తింటాడా? చెరుకు రసం వాళ్ళ దగ్గర, పిప్పిని పోయి మీరు తినండి. చెరుకు రసం మీరు తాగుతారా? పిప్పిని తాగుతారా? పిప్పిని తింటారా? చెరుకు రసం కోసమే మీరు వెళ్ళేది, పిప్పి కోసం కాదు. దేవుడు నిన్ను భూమి మీదకి పంపింది నీ యవన బలాన్ని దేవుని సేవలో దారపోయిన పానార్పణముగా. పౌలు గారు అంటారు తిమోతికి రాసినటువంటి పత్రికలో, 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమైనది. పానార్పణముగా పోయబడుచున్నాను ఇప్పుడే. యవన జీవితంలోనే బలమున్నప్పుడే పానార్పణముగా పోయబడు. పానీయము అర్పణగా దేవునికి అర్పించుకో. అంటే నీ జీవితాన్ని దేవుని అర్పించుకో, బలమైన జీవితాన్ని అర్పించుకో, బలమైన యవన జీవితాన్ని అర్పించుకో. చెడిపోయిన జీవితాన్ని కాదు, అయిపోయిన జీవితాన్ని కాదు, వృద్ధాప్య జీవితాన్ని కాదు, బలహీనమైన జీవితాన్ని కాదు. మంచి బలం ఉన్నప్పుడే, మంచి కండలు ఉన్నప్పుడే, మంచి శక్తి ఉన్నప్పుడే, మంచి ఎనర్జీ ఉన్నప్పుడే, అప్పుడే దేవుని కొరకు వాడబడు. తర్వాత నువ్వు ఏం వాడబడతావు? తర్వాత నీ జీవితం పిప్పిని ఎవడు తీసుకుంటాడు, ఎవడు తింటాడు? ఏమవసరం పిప్పితో కింద పడేస్తాడు వాటిని. చూసినారా ప్రేమైన దేవుని బిడ్డలారా? ఇప్పుడే నువ్వు మనిషిగా మారు, మనిషిగా బ్రతుకు, మనిషిగా మారి దేవుని పోలికగా నువ్వు కనబడు. పౌలు గారు అంటారు మొదటి పత్రిక 11:1 నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునుడి అన్నాడు. క్రీస్తుని పోలి నడుచుకున్నాడు పౌలు తన జీవితంలో, బలమైన జీవితంలో బలం ఉన్నప్పుడు. తిమోతి నడుచుకున్నాడు. అలా నువ్వు నడుచుకోవాలి. క్రీస్తులా నడుచుకో, జంతువులా కాదు, దేవునిలా నడుచుకో. దేవుని పోలికగా పుట్టినావు నువ్వు, జంతువు పోలికగా కాదు. నువ్వు జంతువులా ప్రవర్తించడానికి, మృగములా ప్రవర్తించడానికి, క్రూరంగా ప్రవర్తించడానికి, విరోధంగా ప్రవర్తించడానికి, అన్యాయంగా ప్రవర్తించడానికి, అసూయంగా ప్రవర్తించడానికి నువ్వు జంతువు కాదు. నువ్వు జంతువుకు పుట్టలేదు, దేవునికి పుట్టావు. దేవుడు నిన్ను పంపాడు భూమి మీదికి. తండ్రిలో నిన్ను పంపి తల్లిలోకి పంపి తల్లి నుండి భూమి మీదికి పంపాడు. తండ్రి ద్వారా నిన్ను కన్నాడు దేవుడు. నీ కన్న తండ్రి దేవుడు. దేవుని పోలికగా నిన్ను చేసుకున్నాడు. దేవుని పోలికగా ఉన్న నువ్వు దేవుని కొరకు బ్రతుకు, దేవునిలా బ్రతుకు, క్రీస్తులా బ్రతుకు. ఒక క్రైస్తవుడిగా బ్రతుకు, ఒక మంచిగా బ్రతుకు, న్యాయవంతునిగా బ్రతుకు, యథార్థవంతునిగా బ్రతుకు. ఒక ఏబు బ్రతికాడు యథార్థవంతుడిగా. 1వ అధ్యాయం 1వ వచనంలో ఏబు గ్రంథం, అతడు యథార్థవంతుడుగా, న్యాయవంతుడుగా, చెడుతనం విసర్జించిన వాడుగా బ్రతికాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడు. మనిషిలా బ్రతికాడు. నువ్వు కూడా మనిషిలా బ్రతుకు, జంతువులా కాదు. నువ్వు న్యాయము తప్పితే, క్రమము తప్పితే, పద్ధతి తప్పితే జంతువు లాంటి పేరే నీకు వస్తుంది, కానీ మనిషిగా నీకు పేరు రాదు. కానీ ఏబు తెచ్చుకున్నాడు, మనిషిగా పేరు తెచ్చుకున్నాడు. మరి నువ్వు కూడా మనిషిగా పేరు తెచ్చుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మాత నీ బల స్తోత్రం నాయన. మీ బిడ్డలందరూ కూడా తండ్రి మీ మాటలు విన్నారు నాయన. జంతువులను పోలి కాకుండా మనిషిగా బ్రతుకుటకు సహాయం చేయండి. మంచి పద్ధతిలో బ్రతుకుటకు సహాయం చేయండి. ఒక యెహోయాకీములా కాకుండా పౌలులాగా బ్రతుకుటకు, క్రీస్తులా బ్రతుకుటకు, తిమోతిలా బ్రతుకుటకు సహాయం చేయండి. ఏబులా బ్రతుకుటకు మీరు సహాయం చేయమని యేసు క్రీస్తుని వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.